సుందరం, ఈ రైక ఎంత బాగుందో. కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి. పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే, అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 ఏం కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమణి దగ్గర ఏముంది? బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు? నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా? ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా? పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా. నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా, ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఛీ, ఓ సుందరం. ఇప్పుడు నాలుకే కాదు, బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోను నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. గౌనా? నైట్ గౌను. ఈ దేశాల్లో దొరసానమ్మలు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతక, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటో సుందరం? అదే అది జమజా. సీతారాముడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలోకి ఆ సీనుగాడు వచ్చేసాడు రా. ఇవో కొంప ముంచేటట్టున్నా గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరత్నం దాకా పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్త సంగతి తేల్చేస్తాను. ఏడ్చావు. ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు, మీలో ఎవరికైనా కుడితోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చుంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్లి. పుట్టుమచ్చ కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ చూపించాలా?
పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు? నువ్వు నోర్మి. చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు. అతను మీకేమైనా బంధువా? బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలో కొర్రాడు. ఓహో. సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బిందులతో బాధేస్తాను. అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందులు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను. చిరుకి నువ్వే కొడుతున్నావా? కోతలే. దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలన్నీ నమ్మేవా? చచ్చినా నమ్మను. నిమిషానికో కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో శభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చా అంటే? చాలా గొప్పది, నన్ను మహారాజుని చేసేది. అది నీకుందని నాకు అనుమానం. ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. అమ్మా, వదిలేద్దు. మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అమ్మా, అబద్ధాలుగైనా అంతు పంతు ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా? మచ్చ కోసం 1,00,000 అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా చొక్కా కుట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలే గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయా లాగబడి ఇంకా ఎంతమందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యదవ జన్మ నువ్వును. ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందట్టవా? నీ కళ్ళు పుట్టాక ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా? అరుపు విని ముష్టాళ్ళనుకున్నాను. రేయ్, నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా. ముష్టి వెధవా. ముష్టాలతో బాధగానే ఏమిటే ఇష్టం లేకపోతే పొమ్మను ముష్టి వేద వల్లే. అయ్యో, ముష్టాలు కాదు నాన్న, టైలర్ సుందరం వాళ్ళు. మరే నిలవేణి, ఈ వెధవకి దెబ్బ తగిలింది. అరే, వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా? జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా? లేదు. నా కోట ఏం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డిఈఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు, ముక్కు వాసన కొట్టే కోటే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి. డియోనా? వాడు ఒక కుర్తి వేద. నా కోట్ వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు? ఎల్లుండి వెళ్తున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడికి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? చచ్చా, ఒళ్ళు నొప్పులు. ఓహో, ఒళ్ళు నొప్పులా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. అయ్యో. బాగా కట్టే. ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలే, లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. వెళ్ళి పని చూసుకోండి. నిలవండి, వెళ్ళి అమృతం చెప్పట్రా. నొప్పుల సంగతి తేల్చేస్తాను. నీకెందుకు నాయనా ఈ శ్రమ? శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు. నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయనా. ఓ సేవ్, అబ్బాయి కాఫీ పట్రావే. నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి, చేతులు కడుక్కోవాలి, ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నీలవేణి, పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు. 10 రోజులు అంకలా చేయమన్న డాక్టర్. పోయి ఆ ముక్కు పొడికి ఎక్కడ కొన్నా కొత్తదా? అయితే లే, బ్రహ్మాండంగా ఉంది. మంట మంట ఇప్పుడే మొదలైంది. తువ్వాలు 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 తువ్వాలు. ఈడెవడు? ముసలి కొంచెం ముసలి. అమ్మో, అయ్యో. ఏనుగు ఏనుగు లే, ఏనుగు లే, ఏనుగు. ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏనుగు వేసుకుంటాను. ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది, పట్టు. అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు? నీకు ఫ్రెండ్ గడిది గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంటాడు. ఎంత మాట అనుకో. 4 రోజులు ఆగు, నేను నచ్చ చెప్తాగా.
అవును, ఆ వెంకటరత్నం గారికి సీను గారికి ఎందుకు భయపడారా? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా? బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే. ఆ వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు, నువ్వేమో శకుడు. నోర్మి. అబ్బా, వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అది ఏంటంటే ఇప్పుడున్న సుందరే కాక లోగడో చెల్లుండేది. దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా 2 చేసి పారిపోయాడు. అది గోదాట్లో దూకేసింది అంతే. దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చే లోపల వెతికేద్దాం అనుకున్నాం, కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు. నోర్మై, వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను. అద్గది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే. లింగం బాబాయ్, చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టు మచ్చ. నేను తీస్తాను, ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏనుగు కాదు, లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి పండుని తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి, ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లు లాక్కుని కొబ్బరి బండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో, రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబట్టాను. రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని. ఈ మధ్య పత్తెక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ ఒంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసం ఆడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పనా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలా ఉంటాయి, నీ జత జళ్ళు అరటిపోతల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర శవన్నాల గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఎటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ నువ్వు తప్పుకోవయ్యా బాబు. అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు అయ్యేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 బావా. నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావా అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టి అంటే నూతులో కాదు, కోతులు పెట్టి కప్పెడతాను.
నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడి గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే గాని అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. పట్టుపక్కళ్ళు నువ్వు కూర్చుంటావేటయ్యా, అతన్ని కూర్చోబెట్టు. తీసేది ఫోటో. మీరిద్దరు అది అలా ఉండండి. ఏమమ్మా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరులో శవం ఎవరయ్యా? అదేటండి మరి దండ నీ మేడలో ఉంది. మర్చిపోయానండి. చిచి నవ్వాలి. తండ్రి పోతే నవ్వేలా వస్తుంది. శవాన్ని రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా. నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు, అంత జీవకళ ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 ఇటు పడే. మరి ఫోటోలు పెద్ద కర్మనాడు వచ్చి పట్టు పో. నమస్కారం అండి. తెల్లే తండ్రి తాత బామ్మ. మా గురువు గారు ఓ ఎంతసేపు అయింది? ఈడెవడండి బాబు? పోలేదండి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీయలేను. అలా అనకండి, 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంత రాదు. ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ ఫిల్మా? నేను చస్తే తీను. బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. పద పద పద. ఎక్కడ పిల్ల? ఈడెవడండి బాబు? జంబులింగాన్ని పద. ఆకవయ్య బాబు, సవాల్ ఫోటోగ్రాఫర్ని పద. ఉండవయ్య బాబు. ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెరుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? ఆ? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, ఆ. అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా, కొలతల గజమా? ఏను గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండమట్ట లాక్కొచ్చేయచ్చుగా. తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఆ. అమ్మో!
ఇదే మా చిరు అయితే చిరునవ్వు నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథలు కాదు తెలుసా? అవును. ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? ఆ. చూపించవా? అబ్బా, ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదవకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగ్లతోటి, స్టెప్పులతోటి, ఫైట్లతోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇలా గట్టిగా కౌగిలించుకొని. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? రా. మా చిరు మిసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపద్దు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే? నీకేం ఇష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి. నువ్వు ఒప్పుకుంటే. అరే, ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే? అది